యోగా సాంప్రదాయంలో మనం ఆహారాన్ని 3 రకాలుగా విభజిస్తాం. పాజిటివ్ ప్రాణిక ఆహారం, నెగటివ్ ప్రాణిక ఆహారం, ఇంకా జీరో ప్రాణిక ఆహారం. పాజిటివ్ ప్రాణిక అంటే దాన్ని తీసుకున్నప్పుడు మీ వ్యవస్థకు అది కొంత ప్రాణశక్తిని అందిస్తుంది. నెగటివ్ ప్రాణిక అంటే అది మీ వ్యవస్థలోని శక్తిని తగ్గిస్తుంది. జీరో ప్రాణిక అనేది పెంచదు, తగ్గించదు, దాన్ని కేవలం రుచి కోసం తీసుకుంటుంటారు. కాబట్టి మీరు పాజిటివ్ ప్రాణిక ఆహారం తీసుకుంటే మీ శక్తి క్రియాశీలకంగా ప్రకంపిస్తుంది. ముఖ్యంగా ప్రాణశక్తికి చాలా చాలా మేలు చేసే ఒక ఆహారం బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ చాలా చాలా ప్రాణహితమైన ఆహారం. బహుశా ఈ రోజుల్లో దాన్ని కేవలం గుమ్మం ముందు వేలాడదీస్తున్నారు, లేదా 3 కూడళ్ల రోడ్డు మీద పగలగొట్టి గేదెలకు వేయడమో చేస్తున్నారు. కానీ మీరు మాత్రం దాన్ని తినడం లేదు. దీన్ని మీరు తినాలి. బూడిద గుమ్మడికాయలో చాలా చాలా ఎక్కువ ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి మీరు దాన్ని ఇంటి గుమ్మానికి కడతారు, తద్వారా దాని నుండి చక్కటి శక్తి ఆవరిస్తుందని. కానీ దానికి అంతటి ప్రాణశక్తి ఉన్నప్పుడు దాన్ని మీ లోపలికి తీసుకోవడం మేలే కదా. దాన్ని మీలోనికి తీసుకోవడం మంచిది, ముఖ్యంగా మీరు గనక దాన్ని తింటే. దీనిపైన ఎన్నో పరిశోధనలు కూడా ఉన్నాయి. మీరు ప్రతిరోజు ఒక గ్లాసుడు బూడిద గుమ్మడికాయ రసం తీసుకున్నట్లయితే మీ శరీరంలోని క్యాన్సర్ కణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఇంకా మీకే తెలుస్తుంది, మీ బుద్ధి మరింత నిశితంగా మారడాన్ని మీరు స్పష్టంగా చూడగలుగుతారు. ప్రత్యేకించి పిల్లలు బూడిద గుమ్మడి రసం తప్పకుండా తాగాలి. ప్రతిరోజు బూడిద గుమ్మడి రసం తీసుకున్నప్పుడు మీ బుద్ధి మరింత స్పష్టంగా ఇంకా చురుకుగా అవడం అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ మార్పును దాన్ని తీసుకోవడం మొదలుపెట్టిన కొన్ని వారాల్లోనే గమనించొచ్చు. మీకు తెలుసు, పొద్దున్నే మీరు ఒక కప్పు కాఫీ తాగితే అది శక్తినివ్వడంతో పాటు కొద్దిగా ఆందోళన కూడా కలిగిస్తుంది. అదే మీరు బూడిద గుమ్మడి రసం గనుక తాగితే అది గొప్ప శక్తినివ్వడంతో పాటు మిమ్మల్ని స్థిమితపరుస్తుంది. వీలైనంత తరచుగా దీన్ని తీసుకోవడం మంచిది. కానీ ఆస్తమా ఉన్నవారు, తరచుగా జలుబు దగ్గులతో బాధపడేవారు బూడిద గుమ్మడి రసం తాగినప్పుడు వెంటనే జలుబు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అది వ్యవస్థలో చలువ కలిగేలా చేస్తుంది. అటువంటి సమస్య ఉన్నవారు బూడిద గుమ్మడి రసానికి కొంత తేనె గాని మిరియాల పొడిని గాని కలిపి తీసుకోవాలి. అలా చేయడం వల్ల బూడిద గుమ్మడి వల్ల కలిగే చల్లదనం కొంతవరకు తగ్గుతుంది. మనం మనుగడ సాగించడం కోసం మాత్రమే తినేటప్పుడు మన చేతికి దొరికితే అది తినేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి చాలా ఎంపికలున్నాయి. శరీరానికి ఏది మేలు చేస్తుందో దాన్ని ఎంచుకోవాలి. మనం గనుక ఇలా ఎంపిక చేసుకోకపోతే మనం ఏదోలా బ్రతికి వెళ్ళిపోతాం. ఇవన్నీ ఎవరికి ముఖ్యమంటే కేవలం ఎవరైతే నిరంతరం తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం ఎలా, ఇంకొంచెం మెరుగ్గా రాణించడం ఎలా, జీవం యొక్క మరొక పార్శ్వాన్ని అనుభూతి చెందడం ఎలా అంటూ కృషి చేస్తూ ఉంటారో వారి విషయంలో ఈ యంత్రానికి ఎటువంటి ఆహారాన్ని లేదా ఇంధనాన్ని అందిస్తున్నాము అన్నది చాలా చాలా. తర్వాతి ప్రశ్న మనీషా అడుగుతున్నారు. మన సంస్కృతిలో రోగ నిరోధక శక్తిని పెంచే ఎన్నో పదార్థాలు ఉన్నాయని విన్నాము. ఇంట్లో ఉపయోగించే పదార్థాలతో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవటం ఎలాగో మీరు తెలుపుతారా? సరే, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం అనేది రాత్రికి రాత్రి జరిగే పని కాదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. సహజంగా చాలా కారణాల వల్ల జీవనశైలిని గమనిస్తే, ఆహారపు అలవాట్లను గమనిస్తే ఇది వైద్యపరంగా మనం నిర్ధారించాలి. కానీ నేను ఏమనుకుంటానంటే, దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలకు రోగ నిరోధక శక్తి ప్రపంచంలో మిగతా వారికంటే మెరుగ్గా ఉంటుంది. ఇది కేవలం ఆహారపు అలవాట్లు, సాధనలు, ఇంకా ఎన్నో అంశాల వల్ల. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వేడి ప్రదేశాల్లో మరిన్ని జీవరాశులుంటాయి. సూక్ష్మ క్రిములతో సహా వాటి సంఖ్య, వాటి వైవిధ్యం చాలా ఎక్కువ. ఇలాంటి ప్రదేశంలో జీవించడం వల్లే మన వ్యవస్థ మరింత శక్తివంతంగా ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటినీ ఎప్పుడూ ఎదుర్కొంటూనే ఉంటాము. ఇదొక అంశం. మరొక అంశం ఆహారపు అలవాట్లు, జీవనశైలి. ఈ అంశాలన్నీ ఉన్నాయి. చాలా వరకు రైతు కుటుంబాలు ఉండడం వల్ల. ఈ తరంలో కాకపోయినా పై తరాల్లో చాలామంది రైతు కుటుంబాల నుండి వచ్చారు. వాళ్ళు ఎప్పుడూ భూమికి దగ్గరగా జీవించేవాళ్ళు. ఇదే వారికి చాలా శక్తినిచ్చేది. ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లో దాదాపు 80% మంది వ్యవసాయానికి దూరమయ్యారు. బహుశా 100 సంవత్సరాల క్రితమే అయ్యుండొచ్చు.
భారతదేశంలో మనం భూమికి దూరమైంది గత 25 సంవత్సరాల్లోనే. Only in the last 25-30 years ago. దీనివల్ల కలిగే లాభాలు మనలో ఇంకా ఉన్నాయి. కానీ అందరము ఇప్పుడు హైరైజ్ అపార్ట్మెంట్లో ఉంటూ ఉంటే, ఎప్పుడూ భూమితో స్పర్శలో లేకుండా ఉన్నట్లయితే, ఏదో ల్యాబ్లో ఉన్న ఎలుకలాగా అన్నింటి నుంచి సంరక్షించబడి జీవిస్తుంటే ఈ లాభం కొనసాగదు. మన రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. కానీ మనకు ప్రస్తుతానికి ఇది ఇంకా ఉంది. కానీ ఇప్పుడు నేను రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అంటే ఏం చేయాలి? Immunity. నేను చెప్పినట్లుగా అది రాత్రికి రాత్రి వచ్చే పరిష్కారం కాదు. కానీ కొంత సమయంలో ఇది చేయొచ్చు. సరే, చాలా సాధారణంగా దొరికే వాటిని తీసుకుంటే ఒకటి ఉంది. నేను ఈ విషయం చెప్పాలి. మీకు తెలుసా, మేమందరం విభూతి ధరించేవాళ్ళం. ఏదో ఒక విధంగా మేము ఎప్పుడూ విభూతి పూసుకుంటూనే ఉంటాం. ఎన్నో రకాల విభూతులు ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించాలో తెలిస్తే, కానీ ఇక్కడ ఇలా నేను మీకు సూచనలు ఇవ్వలేను. అది వెబ్ మీద, ఈ ప్రత్యక్ష ప్రసారంలో. కానీ మీరు సక్రమంగా ఉపయోగించుకోవడం తెలుసుకుంటే అది సహాయపడుతుంది. దేశంలో అంతటా వేప దొరుకుతూనే ఉంటుంది, ఏదో కొండ ప్రదేశాల్లో తప్పితే. రోజూ వేపాకుల్ని తీసుకోవడం, పసుపు దొరుకుతూనే ఉంటుంది. ఇప్పుడు నానో టర్మరిక్ అని కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. దాన్ని మనం గ్రహించే శక్తి సామాన్యమైన పసుపు కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మీ రోగనిరోధక శక్తిని బాగా పెంపొందిస్తాయి. మీరు మీరు ఆమ్లా లేదా ఉసిరికాయను రాత్రిపూట తేనెలో నానబెడితే కొద్దిగా మిరియాల పొడితో పాటు నల్ల మిరియాలు లేదా పచ్చ మిరియాలైనా పర్వాలేదు. పచ్చ మిరియాలు అంటే పచ్చిమిరపకాయ కాదు. Green pepper, I'm saying for those of you who are in other countries, green pepper does not mean chili. We mean to say raw pepper. The peppercorn, when it's raw, which you might not have seen in most parts of the world, here it's common for us, it's available. ఇక ప్రతిరోజు వీటిని తేనెలో నానబెట్టి 3 చెంచాలు రోజుకి 3 సార్లు తీసుకుంటే అది పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మీరు కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తీసుకుంటే బాగా పనిచేస్తాయి. ఇవి మీరు చేస్తే మీ రోగనిరోధక శక్తి బాగా పెరగడం మీరు గమనిస్తారు. 4 నుండి 6 వారాల్లో బాగా మెరుగవడం మీరు గమనించగలరు. యోగ సాధనలున్నాయి. ఇవి నేర్పించడం కష్టం. కానీ ప్రస్తుతం ఒక మంత్రోచ్చారణ లేదా ఈశాక్రియ చేయడం కూడా మీ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఒకటి స్పష్టం చేసుకోండి, ఇది కరోనా వైరస్కు ట్రీట్మెంట్ కాదు, లేదా ఇది అందుకు నివారణ కూడా కాదు. నేను మంత్రం ఉచ్చరించాను అందుకని వెళ్ళి బాధ్యతారహితమైన పనులు చేస్తాను అంటే అలా కుదరదు. ఇవన్నీ మీరు చాలా కాలం పాటు చేసి మీ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి. అప్పుడు బహుశా తర్వాత వచ్చే వైరస్ను ఎదుర్కొనేందుకు మీరు కొంచెం మెరుగైన పరిస్థితిలో ఉంటారు. అంటే అప్పటి వరకు మీరు ఉన్నట్లయితే. అవును, దీన్ని తేలికగా తీసుకోకండి. ప్రస్తుతం ఇది ఒక సవాలు మనలోని ప్రతి వారికి. ఈ సమయంలో మనం సజీవంగా బయటపడాలి. ఇదే అసలు విషయం. ఇదేదో ఎవరికో ఏదో జరిగే విషయం కాదు. చైనాలోనో లేదా ఇటలీలోనో ప్రస్తుతం మనం తర్వాత వచ్చే 6 నుండి 8 నెలల పాటు సజీవంగా ఉన్నామంటే దీన్ని మనం బాగా నిర్వహించినట్లు. మనలో ప్రతివారు సజీవంగా ఉన్నారంటే మనం చాలా బాగా నిర్వహించినట్లు. మనం ఎరుకతో బాధ్యతగా జీవించామని అర్థం. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు వీటిని బలవంతంగా అమలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామందికి తెలియడం లేదు ఇది అవసరమని. ఇంకా వాళ్ళేమనుకుంటున్నారంటే ఇదంతా ఏదో కథనం అనుకుంటున్నారు. ఇదేదో కథనం కాదు, ఇది పొంచి ఉన్న ప్రమాదం. మనం దీన్ని బాగా నిర్వహించాలి.